హలో, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో చిన్న కూతురు. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అమెరికాలో చిన్న కూతురు. సో ఈరోజు వీడియో వచ్చేసి క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ డే ఇన్ కాలేజ్ అనుకోవచ్చు. ఫస్ట్ డే ఇన్ కాలేజ్ అనమాట బేసిక్గా. అండ్ నేను ఇందాకనే లేచి షేక్ చేసుకుని తాగినాం, బనానా షేక్ స్మూదీ లాగా చేసుకుని తాగినాం. అండ్ హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నాం బికాస్ ఫస్ట్ డే కదా, ఈరోజు మండే అండ్ హెడ్ బాత్ చేయాలి. సో అందుకని ఆయిల్ పెట్టుకున్నా. నేను యూజ్ చేసే ఆయిల్ అయితే ఇది నేను యూజ్ చేసే ఆయిల్ యాజ్ ఆఫ్ నౌ. సో ఎట్లా ఉంటుందో తెలియదు, బట్ ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. ఇట్స్ బీన్ లెస్ దెన్ 1 or 1.5 months. సో నేను ఇప్పుడు మీకు రివ్యూస్ ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ నేను రిజల్ట్స్ చూసినాకనే మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. అండ్ ఎప్పుడైతే మనం ఇది ఆల్రెడీ పెట్టుకుని 1 hour అయిపోయింది. సో లెట్స్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ వచ్చేస్తాను. బ్యాక్ ఇట్లా అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు. సో ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ కదా, సెమిస్టర్ ఆల్రెడీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అయిపోయింది, బట్ సెమిస్టర్ స్టార్టింగ్ కదా, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అని వైట్ ప్రిఫర్ చేసాం. సో మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నా. అండ్ నా సో rainy time, this one ఇదన్నమాట. మనకి ఐబ్రోస్ ఎక్కువ ఉండవు కదా, సో ఐబ్రోస్ పెట్టేసుకో. ఏంటో ఐబ్రోస్ మంచిగా బ్రష్ చేయాలి. అసలు నీకు ఐబ్రోస్ ఎగుతా అంటారు, బట్ అయిపోయింది, మొత్తం పోయింది. జుట్టు ఉంటే ఒక తలనొప్పి, జుట్టు లేకపోతే ఇంకో తలనొప్పి. జుట్టు అంతా కిందనే ఉంటుంది. ఏంటో మోస్ట్ స్టూడెంట్స్ అన్నింటికి ఇలా ఉండో తెలియదు, కానీ అప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్క నేను విన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఫస్ట్ కాన్సెప్ట్ జుట్టు ఊడిపోతుంది. ఏం చేస్తాం, తప్పదు కదా కదా కదా. మనం న్యాచురల్ బ్యూటీయా అంటే కాదు. పోనీ మేకప్ ఏమైనా వేస్తామా అంటే అదే లేదు, ఆ టాలెంట్ కూడా లేదు మనకి. సో మేకప్ వేసుకోవడం కూడా టాలెంట్ ఉండాలంటాను మొత్తానికి. One eternity later. నా ఐబ్రోస్ బ్లాక్ పౌడర్ కూడా అయిపోతుంది. ఇది నేను నైకాలో తీసుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడు. ఇది కూడా పోయింది. సో దిస్ ఇస్ వాట్ ఐ యూస్. అండ్ ఇన్సైడ్ దెర్ ఆర్ 3 shades. సో దీంట్లో నాకు బ్లాక్ సెట్ అవుతుంది కాబట్టి బ్లాక్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ 2 నేను పెద్ద మేకప్ ఫ్రీక్వెంట్ని కాదు కాబట్టి I'm just leaving it like that. ఓకే, పర్లే. ఐబ్రోస్ వేసుకోవడం కూడా రాదనమాట. సో ఇది లాస్ట్ డే పెట్టుకున్నా. స్టిల్ హ్యావ్ టైమ్. సో సోకులాడ్ స్వప్న సుందరి ఎమ్మడత సోపు మా పటేల మల్లె పందిరి. నా దగ్గర ఐలైనర్ ఉండాలి. మేకప్ రాదంటున్నాను, మళ్ళీ ఐలైనర్ ఏంటి, ఐలాషెస్ ఏంటి అంటున్నారు కదా. నాకు ఫౌండేషన్, కన్సిలర్, ప్రైమర్ ఇవేమీ ఇష్టం రాదు. అండ్ అప్లికేషన్ కూడా అసలు రాదు. సో నేర్చుకోవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. సో I would prefer to be natural as much as possible.
కళ్ళకి మాత్రం కళ్ళు ఇలాగ పంచేవి కాబట్టి సో ఇవన్నీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. నా ఐలైనర్ ఎక్కడో పోయింది. మన కాలేజ్ ఈవినింగ్ ఉంది. ఈవినింగ్ అరౌండ్ 5 to 9:50 అరౌండ్ 10 వరకు ఉంటుంది క్లాస్. ఎప్పుడు అవుతుందో తెలీదు. బట్ ఇప్పుడు నేను పూజ కూడా చేయాలి అండ్ కాలేజ్లో చిన్న పని కూడా ఉంది. సో ప్రిపేరింగ్ ఫర్ ఇట్. నాకు బేసిక్గా నాకు మెల్లకన్ను కూడా ఉందన్నమాట. సో అందుకని ఐలాషెస్ వేసుకుంటున్నప్పుడు అదే వెళ్ళిపోతుంది. బట్ ఐ కెన్ సీ ఐమ్ నాట్ దట్ మచ్ బ్లైండ్ ప్లీజ్. సో నాకు బ్రేస్లెట్స్ అంటే ఇష్టం, ఎందుకో తెలియదు బ్రేస్లెట్స్ అంటే ఇష్టం. అండ్ I prefer this. I won't prefer much accessories on me. So I'm having as of now 3 bracelets. It is something, and this is the Infinity, which I love. And this is అన్నీ ఈ కలర్స్ అంటే ఈ షేడ్లో ఏం లేదు కాబట్టి సో ఇది కూడా తీసుకున్నాను. సో ఇయరింగ్స్ వచ్చేసి ఐ డోంట్ ప్రిఫర్ దీస్ ఇయరింగ్స్ ఆన్ మీ, బట్ మరి అంటే వదిలేకుండా ఫీల్ చేస్తాను అనమాట. ఒక డబ్బీది దాటా తీస్తా. సో నేను చౌరీలు మోస్ట్లీ పెట్టుకోను, బికాస్ ఎందుకు అంటే మోస్ట్లీ జౌరీ పెట్టడానికి ప్రిఫర్ చేయను. ఎందుకంటే నాకు ఇయర్కి ఉన్న హోల్ క్లోజ్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఇయర్ హోల్ చాలా కిందకుంటుంది, అందుకని అది క్లోజ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. బెటర్ లీవ్ ఇట్ అలోన్. సో నా ఇయర్ ఉండే హోల్ చాలా కిందకు ఉంటుంది. సో ఏమైనా పెద్ద ఇయర్ రింగ్స్, జుమ్కాస్, ట్రెడిషనల్ వేర్కి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అవి కిందకి వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను ఇయర్ హోల్ క్లోజ్ చేయించుకోవాలని ఈ ఇయర్ రింగ్స్ అన్నీ తీసేసి నేను ఇక్కడికి వచ్చినాను అబ్రాడ్కి. నా ఇయర్ రింగ్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి, ఇండియాలోనే. సో డోంట్ జడ్జ్ మీ ఇఫ్ ఐమ్ నాట్ పుట్టింగ్ ఇయర్ రింగ్స్. అండ్ నాకు ఈ బ్యాండ్ ఒకటి ఉండాలి, విచ్ ఐ లవ్ ద మోస్ట్. సో ఇది ఒకటి ఉండాలి. మనకి కుదిరే ఎక్కువ కదా, సో అది ఎక్కడో పోగొట్టుకున్నాను అనమాట. అంటే బై మిస్టేక్ ఇక్కడ మిస్ అయిపోయింది, అది ఎక్కడో తెలియదు. ఇదంతా వెతికాను. నాది కార్పెట్. సో సిన్స్ యూ కెన్ సీ మై కార్పెట్ ఈస్ లైక్ దిస్. సో ఐ కాంట్ సీ వేర్ మై ఇయరింగ్ ఈస్. సో ఐమ్ జస్ట్ వ్యాక్యూమ్ చేసాక కానీ కనిపించలేదు. సో ఇంకా అలా వదిలేసాను. ఇది ఒకటి పోయిందనమాట. హ్యాపెన్స్. ఇప్పుడు హెయిర్కి హెడ్ బాత్ చేసి వచ్చా. అండ్ నేను యూజ్ చేసే షాంపూ యాజ్ ఆఫ్ నా పామ్ బ్రాండ్ నుంచి హైబిస్కస్ ఉండే ఒకటి. అంటే చెప్పాను కదా లాస్ట్ వీక్ కొరియర్ ఫ్రమ్ ఇండియా బ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పుకుంటా షార్ట్ వీడియోలో. నాకు మా అక్క కూడా కొన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఇచ్చింది. సో I'm just using them and trying them if those are working for me or not. ఇప్పుడు ఆ హెయిర్ అయితే ఇట్స్ ఆన్లీ. సో ఇది నేను యూజ్ చేసే హెయిర్ సీరమ్ యాజ్ ఆఫ్ నౌ. పూజ చేసినప్పుడు జుట్టు అలా గాలికి వదిలేయకూడదని ఆల్రెడీ చెప్పినట్టున్నాను. అందుకని ఇట్లా కొంచెం తీసుకొని పెట్టేసి ఇప్పుడు ఇంకో టాస్క్ ఉంది, పెట్టుకోవాలి. సో ఇదనమాట. సో నాకు నా రూమ్లో చాలా ఇష్టమైనది ఏంటి అంటే నా బాల్కనీ వ్యూ. ఐటమ్ అయితే ఇంకా బాగుంటుంది, రైట్స్ అన్నీ వస్తుంది. లెట్ మీ షో యూ.
సో అదనమాట మా బాల్కనీ వ్యూ. నేను అప్పుడు వెళ్ళి పూజ చేసుకొని ఇప్పించేస్తాను. సో అంటే నేను స్టే ట్యూన్. పోలామా? సో క్లాస్ అయ్యేసరికి 10 అయిపోయింది. ఇంకా సో ఆల్మోస్ట్ 9:30 10 అట్లా అయింది. సో ఇంకైతే నేను ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ క్లాస్ రూమ్లో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ క్లాస్ రూమ్లో వీడియోస్ ఆర్ ఫొటోస్ నాట్ అలౌడ్. ఫోన్ కూడా ఎక్కువ వాడకూడదు ఆ క్లాస్లో. అందుకని ఇంకా ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేకపోయా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో సీ యు ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. అమెరికాలో చిన్న కూతురు